మొన్నటి రోజున ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సోముశెట్టి తిరుపాలు అండ్ పద్మ గారి ఒక్కగానొక్క కుమారుడు సోముశెట్టి మధుసూదన్ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. మధుసూదన్ గారి పార్థివ దేహాన్ని అయితే ఈరోజు వాళ్ళ స్వగృహానికైతే తీసుకొని రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనం మధుసూదన్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంత్యక్రియలు అనేవి కూడా, అంతిమ యాత్ర కూడా ఎంతో వైభవోపేతంగా అధికార లాంఛనాలతో అయితే చేయబోతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూస్తున్నట్లయితే మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాడీ మొత్తం కూడా పూర్తిగా వైట్ క్లాత్ అయితే ర్యాప్ చేసేసి ఉన్నారు. అంటే ఫేస్ కూడా కనిపించేంత విధానం అయితే లేదు. ఇక్కడ వచ్చిన బంధువులందరూ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక హృదయ విదారకరమైన సిచ్యువేషన్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు శోక సంద్రంలో అయితే మునిగిపోయి ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి కొంత దూరంలోనే బాడీ అనేది ఉంది. అక్కడ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ బంధువుల యొక్క, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రోదన అనేది మిన్నంటుతుందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురైన ఒక సందర్భం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆర్డీఓ, తహసీల్దార్ గారు వీళ్ళందరూ కూడా ప్రస్తుతాన్ని ఇక్కడ పరిస్థితి అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారు కూడా ఇక్కడ మనకి పార్థివ దేహాన్ని అయితే రిసీవ్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు కూడా తీసుకొచ్చిన సందర్భాలు అనేవి ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది మంత్రులు, ప్రముఖమైన వ్యక్తులు, అదేవిధంగా ఎంతోమంది బంధువులు, అంటే మధుసూదన్ రావు గారికి సంబంధించిన ఎంతోమంది బంధువులు కూడా ఇక్కడైతే ఎంతోమంది ఉన్నారు. సో వారిని అడిగి కూడా అసలు వాళ్ళకి ఈ విషయం ఎప్పుడు తెలిసింది, ఇక్కడంతా కూడా పరిస్థితి ఏ విధంగా ఉందన్న వివరాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. సో ఈ వీడియో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది రాబోతోంది. మధుసూదన్ రావు గారి పార్థివ దేహం దగ్గరికి అయితే మనం వచ్చేసాము. మీరు ఒకసారి కానీ గమనించినట్లయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఎంతో హృదయ విదారకంగా అయితే ఉంది. బంధువుల రోదనలు అయితే మిన్నంటుతున్నాయని మనం చెప్పుకోవాలి. అక్కడ మనం చూస్తే వారి యొక్క తల్లిదండ్రులు, అక్కడ వాళ్ళ గుండె నిర్గుండ అయిపోయిందంటే అసలు ఎదుగొచ్చిన కొడుకు ఆ విధంగా వాళ్ళ కళ్ళ ముందు ఉండడం చూసి వాళ్ళైతే అసలు ఏ విధంగా స్పందిస్తున్నారా అన్న విషయం మనం కానీ చూసినట్లయితే మనకి కన్నీళ్లు రాక మానవన్నమాట. తెలుగుదేశం పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు అయితే మనతో ఉన్నారు. అదేవిధంగా మాజీ వార్డ్ కౌన్సిలర్ అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు జమ్మూ కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళి ఒక పార్థివ దేహమై ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒక శోక సంద్రంలో ముంచేసిన ఒక సందర్భం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? సోమిశెట్టి మధుసూదన్ రావు స్వతహాగా చాలా మంచి మనిషి, చాలా మంచి స్వభావం గల మనిషి. వీకెండ్స్లో వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూసుకుంటా బెంగళూరులో ఉద్యోగరీత్యా ఉన్నా కూడా మొన్ననే ఈ మధ్యనే వచ్చి వెళ్ళాడు కూడా. ఆ రోజున కొలీగ్స్ అందరూ కలిసి అక్కడికి కాశ్మీర్ పర్యటనకి అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ ఉగ్రవాదుల దాడిలో అతి కిరాతకంగా బలవడం జరిగింది. దాన్ని మటుకు ఎవరు జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. సోమిశెట్టి మధు యొక్క ఎంతమంది అతనికి అభిమానులు ఉన్నారంటే ఈ రోజున అందరికీ సాయంత్రం 3 గంటలకు జరిగే ర్యాలీలో అర్థమవుతుంది. అతని ఆకస్మిక చావు చాలామందికి బాధాకరంగా ఉంది. శ్రేయోభిలాషులు కానీ, మిత్రులకు కానీ, బంధువులకు కానీ అందరూ సముద్రంలో మునిగిపోయారు. అసలు ఎవరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే పరిస్థితి అయితే లేదు. మాజీ శాసనసభ్యులు కానీ, మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కానీ, జిల్లా మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే దేశ ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళ కుటుంబాన్ని అన్ని విధాల వాళ్ళకి రావాల్సిన రాయితీలన్నీ అందేలా చేయాలని, వాళ్ళ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఈ సందర్భంలో మేము కోరుకుంటా ఉన్నాం. అంటే మధుసూదన్ గారు వారి తండ్రి గారికి ఈ మధ్యనే స్టంట్ వేసింది ఏంటి ఈ విషయం, అంటే చనిపోయిన వెంటనే కూడా చెప్పకుండా నిదానంగా చెప్పడం జరిగింది అని చెప్పని అంటూ ఉన్నారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే వాళ్ళ ఒక నిశ్చేషులే అయితే ఇక్కడ కూర్చో ఉన్నారు. వాళ్ళ బంధువర్గం వాళ్ళు చెప్పేదానికి కూడా సాహసించక నిదానంగా వాళ్ళకి ఫస్ట్ కాలు యాక్సిడెంట్ జరిగింది, కాలు దెబ్బతినింది. ఆ కాలు ఇంజురీస్ అయితే చేస్తున్నారు. అది తల బ్రెయిన్కి తగిలింది, దాని నుంచి బ్రెయిన్కి అటాక్ అయింది, బ్రెయిన్ ప్రాబ్లం జరిగింది కాబట్టి అది ఆ బ్రెయిన్కి సంబంధించింది చేస్తున్నారు. కొంచెం ఇబ్బందికరంగా ఉందని స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోయి వాళ్ళ తల్లిదండ్రులు తెల్లవారుజామున 4-4:30 సమయంలో అబ్బాయి చనిపోయాడు, మనకి ఇంకా లేడని చెప్పారు. వాళ్ళనైతే ఓదార్చే పరిస్థితి ఎవరి వల్ల కాదు, కన్నీటి పర్వతమై రోధించారు. ఆ బాధ వర్ణాతీతం.
వారిని వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వారి కుటుంబ సభ్యుల్ని అన్ని విధాలా ప్రభుత్వం వారు ఆదుకోవాలని ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాం. ఏడ్చి 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 ఒక అలసిపోయిన సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సో సాయంత్రం వరకు కూడా అంటే ఎన్ని గంటలకి అంతిమయాత్ర అనేది జరిగే అవకాశం ఉంది? ఈరోజు సాయంత్రం 3 గంటలకి భారీ ర్యాలీగా ఈ కార్యక్రమం జరుగుతుందని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా కూడా జరుగుతుంది. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఉదయం నుంచి అందరూ వచ్చి సందర్శించి మృతదేహాన్ని నివాళులర్పించిపోతున్నారు. మధ్యాహ్నం జరిగే అంతిమయాత్రలో అందరూ పూర్తి స్థాయిలో పాల్గొంటారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని ఘనంగా నివాళులు అయితే మటుకు అర్పించడం జరుగుతుంది. నిన్నటి రోజున ఈ క్యాండిల్స్ ర్యాలీ కూడా బజార్లో హైవేలో పోయేసేసి అక్కడ విగ్రహం దగ్గర చేయడం జరిగింది. ఇట్లాంటివి కూడా ఎన్ని చేసినా కూడా పోయిన మనిషి అయితే రాలేడు. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే మధుసూదన్ రావులో మంచి వ్యక్తి మన మధ్యలో లేడిక అనే బాధనైతే మటుకు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను అయితే మటుకు ఇప్పటికీ కూడా యాక్సిడెంటల్ డెత్గానే చెప్తా ఉన్నాం. కానీ ఈ కాల్పులో మరణించారని ఇంతవరకు కూడా వాళ్ళకి తెలియదు. అదే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మరీ అదే మేము కోరుకుంటా ఉన్నాం. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కంటికి మెంటికి తావులేదన్నట్లు కూడా విలపిస్తూ ఉన్నారు. సో ఇదొక విషాదకర సంఘటన. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం. కావలి వాసి అయి ఉండి ఈ విధంగా కావలి వాసికి జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇది తట్టుకోలేకున్నారు కావలి ప్రాంత ప్రజలు, అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలు కానీ, ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ అందరూ కూడా ఈ సంఘటన చాలా బాధాకరం. అదేవిధంగా ఒక ట్రిప్కి వెళ్ళిన వ్యక్తిని ఈ విధంగా ఉగ్రవాదులు ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా గవర్నమెంట్ వారు చూస్తారని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. ఇది చాలా బాధాకరం అమ్మా. సో మీరు పార్థివ దేహాన్ని చూసారా సార్ వెళ్ళి? పార్థివ దేహాన్ని చూసామమ్మా. ఎమ్మెల్యే గారు కూడా హైదరాబాద్ నుంచి ఒకటిని బయలుదేరి ఆయన ఇంట్లో సొంత ఫంక్షన్ ఉండి కూడా ఫంక్షన్ కూడా వదులుకొని ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అంతిమయాత్రలో కూడా ఎమ్మెల్యే గారు కూడా పాల్గొంటారమ్మా. ప్రభుత్వ లాంఛనాలతో అయితే సోమిశెట్టి మధుసూదన్ రావు గారికి అంతిమయాత్ర జరుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఎన్ని గంటలకు జరుగుతుంది అంతిమయాత్ర? 100% ప్రభుత్వ లాంఛనాలతోనే అంతిమయాత్ర జరుగుతుందని చెప్పి మాకు కూడా ఉన్న ఇన్ఫర్మేషను. అదేవిధంగా సాయంకాలం 3 గంటలకి అంతిమయాత్ర మొదలవుతుందని చెప్పి అంటున్నారు అధికారులు. దాదాపు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు అంటే ప్రతి ఒక్కరు కూడా మధుసూదన్ రావు గారికి నివాళులు అర్పించాలనే ఒక పిలుపు మేరకు ఎంతోమంది ఇక్కడ ప్రజానికం అయితే కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలైతే రాబోతున్నారు. దాదాపు సుమారు ఎంతవరకు కూడా పాల్గొనవచ్చు నివాళులు అర్పించడానికి? మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఆయన ఇంట్లో ఉన్న ఫంక్షన్ కూడా వదులుకొని కావలి ప్రజలకు పిలుపు ఇవ్వడం జరిగింది, కావలి నియోజకవర్గ ప్రజలకి. అదేవిధంగా మన జిల్లా నాయకులు కూడా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఎంతో పాల్గొంటారు దీంట్లో. కావలి పట్టణ ప్రాంత ప్రజలు కానీ, కావలి నియోజకవర్గ ప్రజలు కానీ విపరీతంగా పాల్గొంటారని అనుకుంటున్నాం. సోమిశెట్టి మధుసూదన్ రావు గారి మృతి అనేది ఎంతో మందిని అయితే దిగ్భ్రాంతికి అయితే గురి చేసి ఉంది. అందులో ముఖ్యంగా సొంత బంధువులు అయితే ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అందులో కొంతమంది అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. చెప్పండి, మధుసూదన్ రావు గారి మృతి అనేది అందరినీ కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసిన ఒక సందర్భం. సో మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? సో మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మాకు నిన్న ఉదయమే తెలిసిందండి. అంటే మాకు ముఖ్యమైన బంధువులు వీళ్ళు. ఏమవుతారు? నాకు కొడుకు వరుస అవుతాడు. వీళ్ళ బాబాయ్ కొడుకు మా మేనల్లుడు వైవీరావు అని కాలేజీలో పనిచేస్తాడు. నిన్న ఉదయమే చెప్పాడు అతను. అప్పటి నుంచి ఇంక వాళ్ళ అమ్మ నాన్న ఇది అవుతారని మేము ఎవరం కూడా ఇటు పక్కకు కూడా రాలేదు, ఇటువైపు కూడా. ఇంకందరూ కూడా లోపలే పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు. దిగ్భ్రాంతికి చాలా మంచివాడు అనమాట. మా బంధువులందరిలో కూడా అంత మంచి వ్యక్తి అబ్బాయి. ఎప్పుడు పెదమ్మ మొన్న 18వ తారీఖు కూడా పెదమ్మ అని బాగా పలకరిస్తాడు. IBM సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ ఉన్న సమయంలో అంటే కుటుంబానికి ఒక పెద్ద అంటే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక అబ్బాయి కాబట్టి మొత్తం కూడా ఎంతో ప్రేమగా చూసుకునే వ్యవహారం అనేది ఉంటుంది. సో ఈ విధంగా జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం అమ్మ. మా బాబు కూడా ఈ బాబు వయసే. మా అబ్బాయి కూడా ఫస్ట్ IBMలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి అబ్బాయి IBMలోనే ఉన్నాడు, కంటిన్యూ అవుతున్నాడు. చాలా మంచి పిల్లవాడు. బంధువర్గంలందరిలో కూడా అంత మంచి పేరు, స్మైలింగ్ ఫేసు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంటాడు, నవ్వుతూ అందరినీ పలకరిస్తాడు. నేను పెదమ్మనవుతాను అబ్బాయికి.
సో ఈ విషయం తెలిసిన తర్వాత అటు వైఫ్ కానివ్వండి, పాప కానివ్వండి, ఒక రకమైన షాక్కి అనేది గురయ్యారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా? ఇప్పుడే డాక్టరు కొంచెం వైద్యం చేస్తున్నారండి, ఓఆర్ఎస్ అని అది ఇస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, పర్లేదు కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది కొంచెం పర్వాలేదు. కొంచెం పర్లేదు. సో ఎప్పుడు వచ్చిందమ్మా పార్థివ దేహం ఇక్కడికి? టైం అయితే చూడలేదు, 8 తర్వాతే వచ్చినట్టుంది, 8 గంటల తర్వాత వచ్చినట్టుంది, లోపలే ఉన్నాం మేము వచ్చినప్పుడు.